హాయ్ అండి, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో వంట వచ్చేసి ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడిని చేయబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 2 కట్టల గోంగూరని తీసుకున్నాను. ఈ గోంగూరను ఒక 2 సార్లు నీళ్ళతో బాగా కడుక్కొని పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టి అందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 10 ఎండుమిర్చీలను వేస్తున్నానండి. ఈ ఎండుమిర్చీలను కాస్త దూరగా వేయించుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి కాస్త దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న ఎండుమిర్చిని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇందాక కడిగి పెట్టుకున్న గోంగూరని వేస్తున్నాను. గోంగూరలో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లిని వేసుకుంటున్నాను. వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనము వేయించుకున్న ఎండుమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గోంగూరను అలాగే ఎండుమిర్చిని వీటన్నింటిని మిక్సీలోకి వేసి మిక్సీకి పట్టుకుంటున్నానండి. ఈ పేస్ట్ అనేది మనకు మెత్తగా పేస్ట్లా కాకుండా బరకగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను. చూసారు కదండి, ఇలాగా బరకగా ఉంటే మనకు గోంగూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉండాలి. మనకు రుచి అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను తాలింపు కోసం కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త దూరగా వేయించాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు అలాగే కరివేపాకు, శనగపప్పుని కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇది వేయించుకున్నాక ఇందాక మనము మిక్సీకి పట్టుకున్న గోంగూరని వేసి ఇందులోకి కలుపుకుంటున్నాను. మనకు ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇందులో ఉన్న ఆయిల్ అనేది ఈ గోంగూర చట్నీకి బాగా మిక్స్ అవ్వాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే మనకు గోంగూర చట్నీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన గోంగూర చట్నీ, ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఇది మనకు రైస్లోకి చాలా బాగుంటుంది. ప్లెయిన్ రైస్లోకి అంటే పప్పు ఏమి లేకుండా ప్లెయిన్ రైస్లోకి అయితే ఇది చాలా పుల్లగా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.